Please subscribe Telugu 7 Media. బేస్ ఉండేది. ఆయన చాలా ఫాస్ట్గా సినిమాలు తీశారు. మీ సినిమా ఎందుకు సార్ 3 సంవత్సరాలు పట్టింది? అంటే యాక్చువల్గా ప్రొడ్యూసర్ ప్రాబ్లం సార్, అది నా ప్రాబ్లం కాదు. నేను యాక్చువల్గా దీనికి తీసుకున్న టైము 22 డేస్లో టాకీపాట అవగొట్టేశాను. 27 డేస్లో సాంగ్స్, ఫైట్స్ మొత్తం అన్ని షూటింగ్ మొత్తం అయిపోయింది. 28 డేస్ 1 మంత్ బిల్లోనే తీశాను నేను షూటింగ్. సో ప్రొడక్షన్ లేట్ సార్, అంతే. అది అంటే ఎంత లేట్ అయినా కూడా ఇంత దూరం ఎందుకు వచ్చింది అనేది నా క్వశ్చన్ అండి. అంటే యాక్చువల్గా ప్రొడ్యూసర్కి మరి అంటే ఆయన అడగాలి సార్, అది ప్రాబ్లం ఏంటో నాకు కూడా తెలీదు. సో ఫైనల్గా అని అందుకనే మేము ఓన్గా తీసుకొచ్చాం బయటకి. కిల్ అయిపోతున్న సినిమాని బతికిద్దామని ఏదోలా మొత్తాన్ని బతికించాను సినిమాని. అర్జున్ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో థియేటర్కి జనాలు రావటం అనేది చాలా 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 అంటే చాలా కష్టపడుతున్నారు. పబ్లిసిటీ పరంగా కూడా చాలా ముందు నుంచి కూడా చాలా చేస్తేనే థియేటర్కి అక్కడక్కడ దాకా వస్తున్నారు, సినిమా టైటిల్ బయటికి తెలుస్తుంది. ఇలాంటి టైంలో మీ సినిమాకి థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఏ పాయింట్ బేస్ చేసుకొని రావాలి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమా అని కాదు, జనరల్గా చెప్తున్నాను. బాహుబలి లేకపోతే సలార్ ఇలా పెద్ద అద్భుతమైన సినిమాలు వస్తే కానీ థియేటర్కి జనాలు రావట్లేదు, ఫుల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వస్తున్నారు, ఎందుకంటే అది టీవీలో చూసే సినిమాలు కాదు కాబట్టి. చిన్న సినిమాలు అంటే నేననే రామ్ చరణ్ గారు ఇట్లా అని కాదు, కొంచెం టైర్ 2 హీరోస్ ఇట్లా ఉన్నా వాళ్ళ సినిమాలు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నా కూడా థియేటర్కి రావట్లేదు. జనాల మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఫ్యామిలీ అంతా థియేటర్కి వెళ్తే నేను ఖర్చు పెట్టే డబ్బులు ఓటీటీ కనుక బై చేస్తే నేను సంవత్సరం మొత్తం చాలా వెరైటీ సినిమాలు చూస్తాను, ఇది ఒక నెలలో వచ్చేస్తుంది, నేను ఎందుకు వెళ్ళాలి? ఇది జనరల్గా ఒక సాధారణ, అది తప్పు లేదు ఆలోచించడంలో, సాధారణంగా ఉండే ఇది. సినిమాలు నేను ఇందాక అన్నాను 100 రోజులు 365 రోజులు చూశాను సార్ సినిమాలు అని. నిజంగా మల్టీప్లెక్స్లు కనుక నిజంగా ఆపేసి నార్మల్ పాత రోజుల్లో లాగా థియేటర్లు కనుక మంచిగా డిజైన్ చేసి టికెట్ రేట్లు నిజంగా తగ్గిస్తే కనుక నిజంగా అప్పుడు మీరు అన్నట్టు చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు. ఎందుకంటే మా పెదనాన్న మా ఫాదర్ కూడా డిస్ట్రిబ్యూటర్స్ విజయవాడలో. మా పెదనాన్న పెద్ద డిస్ట్రిబ్యూటర్ గాంధీనగర్లో. నేను సినిమా థియేటర్లు చూసిన రోజులు ఉన్నాయి. ఎట్లా టికెట్ 10 రూపాయలు 15 రూపాయలు 25 రూపాయలు చూసిన సినిమానే రిలాక్స్ అవ్వడానికి వచ్చి కూర్చొని థియేటర్లో ఆ టికెట్ కొనేసి కూర్చొని జనాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. కరెక్ట్. కానీ మీరు చెప్పేది అసలుకి ఎటువంటి పరంగా నిజం అయ్యేది కాదు. ఎందుకంటే 2 వర్డ్స్ మల్టీప్లెక్స్లో వచ్చిన ఇప్పుడు విజయవాడ ప్లేస్లో కూడా మల్టీప్లెక్స్లు అదే సార్ కంటిన్యూ అవుతున్నాను. అంటే థియేటర్కి ఎందుకు రావట్లేదు అంటే ఇది ఒక మెయిన్ రీజన్ సార్. ఓకే, మీరు చిన్నప్పుడు మీరు కూడా చూసుంటారు 100 రోజులు ఆడిన సినిమాలు 300. ఇప్పుడు ఒక వారం సినిమా ఆడితే గగనం మల్టీప్లెక్స్లో. అప్గ్రేడ్ అవ్వాలి జనాలు, నేను తప్పనట్లేదు. కానీ సినిమా కిల్ అవ్వడానికి ఆ కారణం కూడా మల్టీప్లెక్స్లోనే నా ఉద్దేశం. మళ్ళీ మీరు చేస్తున్న పెద్ద సినిమాకి ఇలాంటి పరిస్థితి ఉండదు కదా. మీరు చెప్తున్న పాయింట్ లెక్కేసుకుంటే కనుక ఒక పెద్ద లాంటి సినిమాలు సార్, ఇప్పుడు నేను అన్నట్టు మల్టీప్లెక్స్ ఆపేసి నిజంగా నార్మల్ థియేటర్లు ఉంటే పెద్ద 365 రోజులు ఆడుతుంది సార్, గ్యారంటీ రాసిస్తున్నాను సార్. 365 రోజులు పెద్ద హీరో సినిమాలు ఏమైనా మళ్ళీ మీరు 365 రోజులు చూస్తారు, 100 రోజులు చూస్తారు. నార్మల్ టైర్ 2 టైర్ 3 హీరోల సినిమాలు కూడా 100 రోజులు చూస్తారు సార్ మీరు మంచి సినిమా. మీ నోటి నుంచి టైర్ 2 టైర్ 3 అని హీరోల గురించి వస్తుందండి. అంతకుముందు ఇదే ఒక మా జర్నలిస్ట్ ఫెటర్నిటీ నుంచి టైర్ 2 హీరో అనగానే వెంటనే అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ఒక పెద్ద హీరో టైర్ 2 టైర్ 1 టైర్ 3 హీరోలు ఉండరు, ఇక్కడ అందరూ ఒకటే అని చెప్పారు. అది కరెక్ట్ కాకపోయినప్పుడు కూడా ఆ రోజు అందరూ సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. ఈరోజు మీరే మీ నోటి నుంచి ఒక హీరోగా ఉన్న మీరు టైర్ 2 హీరో అని మాట్లాడుతున్నారు. అంటే నేను సొంతగా తీసుకున్నది కాదు సార్, ఇది నేను బయట జనరల్గా చూసే మాట్లాడుతున్నాను. ఇది అంటే మన బ్లాగ్స్లో రాసినవి వీటిల్లో రాసినవి అవి చూసే చెప్తున్నాను. టైర్ 1 టైర్ 2 టైర్ 3 అని అవి చూసే మాట్లాడే ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే అర్థమైందని చెప్పాను. కానీ అందరు హీరోలు ఒకటే అంటే ఇప్పుడు బడ్జెట్ పరంగా చూసుకుంటే చరణ్ గారు పెద్ద హీరో, కొంచెం తర్వాత రేంజ్ హీరో చిన్న హీరో అని అంటారు, కానీ చరణ్ గారితో ఈక్వల్గా మాట్లాడరు కదా సార్. డిఫరెన్సియేషన్ 100%. ఒక సినిమా ఆడటంలో మంచిది హిట్ అయితే అది ప్రాబ్లం, కానీ డిఫరెన్షియేషన్స్ ఏముంది సార్, పెద్ద హీరో చిన్న హీరో అట్లా డిఫరెన్షియేషన్. సార్ నేను అనలేదు సార్, మీరు అంటున్నారు అని చెప్తున్నాను. నేను మీకు గుర్తు చేస్తాను, నేను అస్సలు అనలేదు. లేదు సార్, అలా అంటంలో తప్పే ఉంది సార్. ఇప్పుడు రామ్ చరణ్ గారితో నేను ఈక్వల్గా చేసుకోలేను కదా సార్. నేను హీరోగా చేశానని చెప్పి రామ్ చరణ్ గారితో నేను ఈక్వల్ అనలేను కదా సార్. అంటే ఫ్యాక్ట్ జనరల్గా బయట జరిగే నార్మల్గా రియాలిటీ ఫేస్ చేసి మాట్లాడుకుంటే
నా ఉద్దేశంలో అయితే తప్పు లేదు సార్. 100% మీరు చెప్పిందే మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ అక్కడున్న సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ హీరో అలా ఒప్పుకోనందుకు ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడాల్సి సిచ్యువేషన్ నిజంగా నాకు తెలియదు. నేను ఇప్పుడు మీరు అంటే ఏంటని నాకు తెలియదు. సూపర్ సార్. సరే, ఎండ్ ఆఫ్ ది డే పరమపద సోపానం అనే సినిమా టైటిల్ చాలా బాగుండింది. మీ ట్రైలర్ కూడా చూశాను, చాలా ఇంపాక్ట్గా ఉండింది. శివ గారు, మీరు ఇద్దరు చెప్పొచ్చు ఎందుకు అంత బాగున్న దాన్ని ఎందుకు జనంలోకి ఇంకా ఫాస్ట్గా తీసుకెళ్ళొచ్చేమో అనిపించింది. ఇంకా ముందు నుంచి కూడా కొంచెం స్టార్ట్ చేస్తే చాలా బాగుంది ట్రైలర్. సార్ చెప్పాను ఇందాక కూడా, ఒక సినిమా తీయడం నిజంగా ఒక పెద్ద ఎత్తు అయితే, అంటే ఫస్ట్ అనుకున్న బడ్జెట్ ఒకటైద్ది, కొన్ని కారణాల వల్ల బడ్జెట్ దాటుతుంది. వాళ్ళు ఫస్ట్ టాకీ పాట్ కింద, తర్వాత పబ్లిసిటీ కింద అని పెట్టుకుంటారు. కొన్ని కారణాల వల్ల బడ్జెట్ అటు ఇటు అయింది. మాట్లాడండి సార్. అదే టీవీ నుంచి ఇప్పుడిప్పుడే చాలామంది వెరీ టాలెంటెడ్ పీపుల్ మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. మొన్న ఈ మధ్యన మీ ఫ్రెండ్స్ టీవీలో హీరోలుగా పనిచేస్తా ఇప్పుడు హీరోలుగా చేస్తున్నారు. చాలా మంచి రిజల్ట్స్ కూడా తీసుకొచ్చారు. మీరు కూడా ఫ్యూచర్లో టీవీకి కాకుండా దీనికే సినిమాల కోసమే పరిమితం అవుతారా? టీవీ కూడా ఉంటుందా? డిఫెండ్ సార్. లైఫ్లో ఎవరైనా పైకి వెళ్ళాలని చూస్తారు. ఒకవేళ నా గ్రోత్ బాగుండి మూవీస్లో మంచి కెరీర్ ఉంటే కనుక నేను ఇటు స్టిక్ అవుతాను. లేదు నిజంగా నాకు అంటే అవకాశం ఉండి అటు ఇటు మాట్లాడుతున్నాడు అనుకోవద్దు. రియాలిటీలో ఉందాం. రియాలిటీలో నిజంగా మాట్లాడుకుంటే, నిజంగా నా అదృష్టం బాగుండి కెరియర్ బాగుంటే నేను సినిమాల్లో ఉంటాను సార్. బాగాలేదు అంటే నేను ఏదో పని చేసుకోవాలి కదా సార్. నాకు దొరికిన ఆపర్చునిటీ చేసుకోవాలన్నప్పుడు నేను టీవీకి వస్తాను. అది నా సెల్ఫిష్నెస్ అనుకున్నా ఇదన్నా రియాలిటీ. అది మనిషి బాగలేదు, అవకాశాలు రాలేదు అన్నప్పుడు దొరికిన పని ఎదుక్కొని చేసుకోవడంలో తప్పలేదు కదా సార్. థ్యాంక్ యూ సార్. శివ గారు, మీరు పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశానని చెప్పి అన్నారు కదా. అవును సార్. అంటే ఆయన ముద్ర పడకూడదు అన్న ఉద్దేశంతో మీరు ఈ కథని ఎంపిక చేసుకున్నారా ఎలాగా? అలాంటి లేదు సార్. అంటే ఆయన దగ్గర వర్క్ చేసినా, ఆయన దగ్గర వర్క్ నేర్చుకున్నాడు. షార్ట్ ఫిల్మ్ ఎలా చేయాలి కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాను తప్ప ఆయనదైతే నేను కాపీ కొట్టలేదు. నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నది ఇదంతా. అంటే ఈ ప్రమోషన్ సంబంధించి ఆయన హెల్ప్ ఏమైనా తీసుకున్నారా మీరు? లేదు సార్, అడగలేదు. అంటే ఆయన యాక్చువల్గా బిజీగా ఉన్నారు. ఇప్పుడు వర్క్ చేసాము, నేర్చుకున్నాము, బయటకు వచ్చేసాం. సో ఇక్కడి నుంచి మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. కానీ ఈ ప్లాట్ఫామ్ అంతా మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి చేయకూడదు అనుకుంటున్నాను. ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను 2-3 సార్లు. సో ముంబైలో ఉన్నారు, ఆయన ఇక్కడికి రావట్లేదు ఎక్కువగా. సో అందు గురించి అట్లీస్ట్ ఆయనతో ట్రైలర్ కూడా లాంచ్ చేసి కూడా నాకు అంటే ఆ ఛాన్స్ రాలేదు నాకు. అంటే ఇప్పుడు మీరు ఈ సినిమా విడుదల చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాం, చాలామంది మధ్యలో ఇది చేశారు, ఇబ్బంది పెట్టారు అని చెప్పి మీరు చెప్పారు. అంటే దానివల్ల పరమపద సోపానం అనే టైటిల్ పెట్టారా? ముందే పరమపద సోపానం అని మీరు అంటే యాక్చువల్గా పరమపద సోపానం అని టైటిల్ ముందే పెట్టాం సార్, దాని గురించి సంబంధం లేదు. సో అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది సినిమాని బతికించాలని. చాలామంది కిల్ చేయడానికి ట్రై చేశారు. సో ఫైనల్గా మేము అవుట్ రైట్కి తీసుకొని బయటికి దాన్ని తీసుకొచ్చేసి, సో మళ్ళీ కొంచెం ఫ్రెష్ లుక్ తీసుకొచ్చి మూవీకి ఇప్పుడు 24th రిలీజ్ చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో మీరు టేకప్ చేశారా, లేదంటే ఈ సినిమా మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరు దీన్ని టేకప్ చేశారా? అంటే యాక్చువల్గా సెంటిమెంట్గా కూడా నా ఫస్ట్ బేబీగా అనుకున్నాను ఈ మూవీ. నేను అంటే ఏ మూవీ నన్ను అలా అనుకుంటాను. సో నా ఫస్ట్ బేబీ ఇది, ఎలా నా బయటికి వెళ్ళాలి, డెలివర్ అవ్వాలి. ఎందుకు కిల్ అయిపోతుంది సినిమా, అసలు బాగాలేదా, ఓకే అంటే బాగాలేదంటే ఓకే సార్. ఇప్పుడు సినిమా అందరూ బాగుందంటున్నారు, చూస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్లు కూడా చూస్తారు, అందరూ బాగుందన్నారు. కానీ ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అది నాకు కూడా తెలియదు. ఆ సీక్రెట్ ఏంటో నాకు కూడా తెలియదు. సో ఫైనల్గా నిజంగా ఫైట్ చేశాను ఈ సినిమాకి బతికించడం కోసం. చాలా ఫైట్స్ చేసాము, చాలా స్ట్రగుల్స్ పడ్డాం. అవన్నీ మొత్తం మీద ఏదైతే గెలిచాను లాస్ట్కి, సినిమాని బతికించడానికి ప్రయత్నంలో అయితే లాస్ట్కి గెలిచేసి ఒక ఒడ్డుకి తీసుకొచ్చి దీన్ని 24th మీ ముందు పెడుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, సార్ సో మీరు పూరి గారు కాంపౌండ్ నుంచే వచ్చారు. సో ఆయన టైటిల్స్ చూస్తే ముందు టైటిల్తోనే రిజిస్టర్ అయిపోతారు, టెంపర్ అయినా ఏదైనా సరే టైటిల్ అలా ఉంటుంది. బట్ మీరు చూస్తే దానికి క్వైట్ ఆపోజిట్ ఉంది. సో ఎందుకని అలాగంటే ఏం చెప్తారు? అలా ఏమి లేదండి. ఇప్పుడు నాకు కూడా కొన్ని టైటిల్స్ చాలా ఉన్నాయి. సో అంటే ఈ కంటెంట్కి అది సెట్ అవుతుంది అనిపించింది నాకు. అంటే వైకుంఠపల్లి మనం ఈ లెడర్స్ గేమ్ అయినా ఆడుకున్నాయి కదా. సో అందులోంచి దాన్ని ప్యాక్ చేసుకుని ఈ డిఫరెంట్గా ఒక టైటిల్ పెడదామని చెప్పి ఆ ప్రయత్నంలో ఇలా వచ్చింది ఇది. అంటే
అంటే చాలామంది ఇప్పుడు అందరూ ఫస్ట్ టైటిల్ కనెక్ట్ అయిన తర్వాతే ఎక్కువ అది రీచ్ వెళ్తే జనాలు ఎక్కువ థియేటర్స్కి కూడా వస్తున్నారు. ఇంతకుముందు కూడా ప్రీవియస్ సినిమాల్లో కూడా చాలామంది మాట్లాడారు, కొన్ని టైటిల్స్ వలన అక్కడికి కూడా రావట్లేదు, రీచ్ క్రౌడ్ రావట్లేదు, ఫుట్ఫాల్ ఉండట్లేదు అని చెప్పేసి. సో మరి టైటిల్ ఎంతవరకు అంటే పరమపద సోపానం అంటే పెద్ద టైటిల్ అండ్ ఓకే మేబీ మీ స్టోరీకి రిలేటెడ్ అయి ఉండొచ్చు, బట్ అది మీరు ఎప్పుడు అనుకోలేదు, టీంతో ఎప్పుడు డిస్కషన్ రాలేదా? అంటే చాలామంది టైటిల్ తీసేయమని చెప్పారండి, నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో ఇందులో ఈ టైటిల్ తీసేయమన్నారు, మూవీలో ఒక సాంగ్ కూడా రిమూవ్ చేయమని చెప్పారు. సో ఈ రెండు కూడా నేను అసలు ఒకటి ఫిక్స్ అయిన తర్వాత నేను దాన్ని చేంజ్ చేసుకోలేదు, ఆ రెండింటిని అలాగే ఉంచాను. అంటే ఈ స్ట్రగుల్స్ ఇన్ని ఫేస్ చేస్తున్నావు కదా, పరంపర సోపాలాగా మూవీ రిలీజ్ కాకుండా ఇంకొక ఎన్ని ఇయర్స్ ఫేస్ చేసినా పర్వాలేదు, నేను టైటిల్ మార్చాను. సో ఇంకా నన్ను ఎంతమంది కొట్టినా, ఎంతమంది ఈ మూవీని కిల్ చేయడానికి ట్రై చేసినా నేను నిలబడతా. నాకు ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ కావాలి నాకు కూడా. ఫస్ట్ మూవీకి ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు నేను భయపడలేదు ఎప్పుడు కూడా, చాలా హ్యాపీగా ఫీల్ ఇంకా నేర్చుకుందాం, సరే ఇంకా నేర్చుకుందాం అనే ప్రయత్నంలో కొంచెం ముందుకు రావడం జరిగింది. సో అంటే ఇంతకు ముందు వేరే హీరోయిన్ అనుకున్నారు, బట్ తర్వాత హీరోయిన్ని చేంజ్ చేశారు అని చెప్పేసి విన్నాము, నిజమేనా సార్? అంటే యాక్చువల్గా నేను తెలుగు అమ్మాయిని తీసుకుందామని చాలా ప్రయత్నాలు చేశాను చాలామందిని. సో కొన్ని కారణాల వల్ల ఇంకా అప్పుడు కొంచెం టైర్డ్ అయిపోయి డైరెక్ట్గా ముంబైలో ఆడిషన్ చేసాం. ఆడిషన్స్లో ఫస్ట్ 80 మెంబర్స్ని చేశాను. 80 ఒక 50-40 ఫిల్టర్ చేసి 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అందులో ఈ మన జెనిఫర్ ఫస్ట్ అమ్మాయి, ఇప్పుడు హీరోయిన్. అర్జున్ గారు, అంటే ఐ థింక్ పోచమ్మ రిలీజ్ అయింది మొన్ననే, అండ్ ఇప్పుడు పరమపద సోపానం ఫ్యూ డేస్లో మీరు చేసిన మీరు క్యారెక్టర్ చేసిన పెద్ద సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అంటే మీరు ఒక పక్క టీవీస్లో చూస్తుంటే షోస్ చేస్తున్నారు, ఓటీటీస్కి వెళ్తే మీకు ఐ థింక్ ఇవాళ రేపు కూడా మీకు షూట్స్ ఉన్నాయి, ఓటీటీ షూట్స్ బ్యాలెన్స్డ్గా చేసుకుంటున్నారు అనుకోవచ్చు. అంటే చాలా మందితో పోలిస్తే మీరు అంటే ఓటీటీ చేస్తున్నారు, హీరోగా చేస్తున్నారు, క్యారెక్టర్స్ చేస్తున్నారు, యువర్ ఇన్ బ్యాలెన్స్డ్ స్టేట్ అనుకోవచ్చా? బ్యాలెన్స్ స్టేట్ అనే దానికన్నా ఇప్పుడు ఎవరైనా లైఫ్లో పైకి వెళ్ళడానికే చూస్తారు. సో అప్గ్రేడ్ అయ్యే వరకు, అంటే లైఫ్లో నాకు నెక్స్ట్ స్టెప్ ఎదగడానికి ఏమేం కావాలి, ఇది చేస్తే నేను ఎదుగుతాను అని చూసుకునే ఏమన్నా ఉంటే చూసుకొని ఆ వర్క్స్ అన్నీ ఏమున్నా చేస్తాను. అట్లాగా అది ఓన్లీ సినిమాలకే పరిమితం అవ్వాలి, లేకపోతే వెబ్ సిరీస్కే పరిమితం అవ్వాలి, ఇలాగని నేనేం అనుకోవట్లేదు. సో అంటే ఏదొచ్చినా కూడా మీకు నచ్చితే డెఫినెట్లీ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మీ శాలరీకి వర్క్ చేస్తున్నారు అనుకుందాం, మీరు ఒక 10,000కో 15,000కో వర్క్ చేస్తున్నారు, ఒక పెద్ద సంస్థలో మళ్ళీ మీకు వచ్చింది 25-35 లేకపోతే ఒక 50,000, లేకపోతే మీ దానికి కొంచెం రిలేటెడ్ వర్క్ కాకపోయినా మీకు ₹1,00,000 వేరే పని ఏదో వచ్చింది, మీరు అప్గ్రేడ్ అవ్వడానికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. సేమ్ థింగ్. అండ్ సార్, రీసెంట్గా మీరు ఒక ఈవెంట్లో మాట్లాడిన మాటలు, అదే హీరోస్ గురించి, డూప్స్ గురించి ఒక బాగా వైరల్ అయింది, మీకు వీడియోస్ కూడా వచ్చి ఉంటాయి చాలా వరకు కూడా. అంటే మీరు అది ఎవరైనా కావాలని ఉద్దేశించి అన్నారా, లేదంటే అంటే చాలామంది ఎవరికి వాళ్ళు రిలేట్ చేస్తూ కొన్ని వీడియోస్ పెడుతున్నారు ఫ్యాన్స్ పేజెస్లో, వాటిలో అది మీరు చూసుంటారు. అంటే మీరు అనాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని అంటారు? ఇది కావాలని అన్నది కాదండి. నేను ఒక ప్రేక్షకుడిని, నేను డైలీ ఒక మూవీ చూస్తాను. మన తెలుగు మూవీస్ చూస్తాను, అలాగే మలయాళం తెలుగులో వచ్చిన మూవీస్ చూస్తాను, హిందీ చూస్తాను. సో సినిమా అనేది మీరు చూస్తే ఎవ్రీ 10 yearsకి ఇది మారిపోతూ ఉంది. అందులో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఓకే యాక్షన్లో హీరోకి డూప్ పెడితే కాదండి, అది రామారావు గారు అప్పటి నుంచి ఉంది, అది చేస్తున్నారు కూడా, చేయాలి కూడా. యాక్షన్ సీన్లో కూడా హీరోని పెట్టి మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటే ఆడియన్స్ థియేటర్స్కి ఎందుకు వెళ్తారు? ఫస్ట్ పాయింట్ అది. రెండోది వచ్చేసి మనం గ్రాఫిక్స్ కానీ ఫైట్ కానీ చేసినవన్నీ ఆ థియేటర్లోనే మేకింగ్ పేరుతో మనం తర్వాత చూపిస్తూ ఉన్నాం. చూపిస్తే ఆ ఇంట్రెస్ట్ ఆడియన్స్కి ఎలా ఉంటుంది, నేను ఆ నోట్తో నేను చెప్పాను, అంతేగాని ఒకళ్ళు విమర్శించాలని కాదు. అర్జున్ గారు ఎలా చేశారు ఈ సినిమాలో? వండర్ఫుల్. ఆయనతో నేను ఒక ఫైట్ చేశాను, ఫస్ట్ ఓపెనింగ్గా ఉంటుంది, అది చాలా డెడికేట్గా చేశారండి. ఆ రోజు యాక్చువల్గా ఆయనకి డూప్ లేడు, నాకు డూప్ లేడు, ఈవెన్ కింద బెడ్ కూడా లేదు, అట్లాగే పడ్డాం చేసామని అయిపోయినాయి. ఓకే అండి. డెవజన్ గారు, అప్పుడెప్పుడో చూసినప్పుడు మీరు బాగా వేరే లుక్, వేరే గెటప్లో ఉన్నారు, ఇప్పుడేమో కొంచెం స్పెట్స్, కొంచెం అంతా స్టైల్ ఇదంతా మార్చినట్టున్నారు, ఏమన్నా దీనికి ఏమైనా రీజన్ ఉందా? హీరో గారు చెప్పారు కదా అప్గ్రేడ్ అవ్వాలని, ఇది కూడా అప్గ్రేడేషన్. ఓకే అండి. దీనికి ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇచ్చారండి? బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెన్నైలో చేసామండి. సో ఎవ్రీథింగ్ వాజ్ డన్ ఇన్ చెన్నై. సో నేను శివ పర్టికులర్గా వెళ్ళి అక్కడ స్పెషల్ కీబోర్డ్ ప్లేయర్స్ అండ్ స్పెషల్ రిథమ్ ప్లేయర్స్ వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని దెన్ వీ స్కోర్ ఆల్మోస్ట్
2 వీక్స్లో ఫినిష్ చేస్తున్నట్టున్నాం యాక్చువల్గా ఇది క్వైట్ ఫాస్ట్. ఓకే అండ్ ఆల్ ది బెస్ట్. Jennifer. And finally, 24th April, your movie is going to release. How excited you are? Are you a little nervous or super excited? No, I'm super excited. I've been waiting for this film. Me and my mom both, we've been most excited for this film. So yeah, I'm grateful that I'm part of it also, because I haven't done a role like this before, like I said. So it's the most amazing experience to actually have it happen now. What you want to tell to the Telugu audience about this film? About this film, that it's going to be really entertaining, and yeah, that you're really going to enjoy it. అర్జున్ గారు, సో మనం చాలానే మాట్లాడి ఉన్నాం మాటలు ఇంటర్వ్యూస్లో. అయితే ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాట్ ఈజ్ యువర్ యాక్చువల్ ఇంటెన్షన్ ఎలా ఉంటుందండి? లైక్ కంటిన్యూస్ ప్రెస్ మీట్స్, సేమ్ పర్సన్స్తో మాట్లాడడము, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉండడం, హౌ విల్ బీ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏం చెప్తారు? స్టేట్ ఆఫ్ మైండ్ అనేం కాదు, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. సేమ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడే అబ్బా మళ్ళీ ఇదే ఆన్సర్ చేయాలా మనం చెప్పాగా అని అనిపిస్తుంది, కానీ మనం బయటకు అనలేం కదా. ఇప్పుడు చెప్పకనే చెప్పేశారు కదా. సో డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు ఆల్ ప్రెషర్స్ క్లియర్ అయిపోయినాయా సార్? ఆల్మోస్ట్ ఇంకేమన్నా ఉన్నాయా? అంటే ఏ ప్రైజెస్ మేడం? సినిమా పరంగా సార్, ఇప్పుడు అన్నీ మీరే మీ భుజాన్ని వేసుకొని చేస్తూ ఉన్నారు కాబట్టి. అన్నీ క్లియర్ అయిపోయినాయి మేడం మ్యాక్సిమం. అంటే ఇంకా వస్తూనే ఉంటాయి, రిలీజ్ వరకు ఉంటూనే ఉంటాయి మేడం ఆ స్ట్రగుల్స్ అనేవి. అంటే యాక్చువల్గా ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను కాబట్టి అన్నీ వేసుకుని సో డిసైడ్ అయిపోయాను నేను. అంటే నాకు ఎలా అనిపించిందంటే కొన్ని సందర్భాల్లో అంటే ఈ స్ట్రెస్ ఇదంతా హెవీగా తీసుకుని దాంట్లో సినిమా రిలీజ్ అయిపోయే వరకు నేను బతుకుంటానంటావా అనే ఫీలింగ్స్ కూడా చాలాసార్లు వచ్చినాయి నాకు. సో అలా జరగదులేండి, కానీ అంత భయం వేసింది నాకు. అంటే దీన్ని బయటకు తీసుకెళ్ళి పెట్టే వరకు. సో 24th వచ్చేస్తుంది కాబట్టి అన్నీ రెడీ చేసి పెట్టేశాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అంటే శివగారు, ఇప్పుడు మీరు సినిమా రిలీజ్ చేయడానికేమో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మరొకటి ఈ డైరెక్టర్స్ అసోసియేషన్కి ఏమో మీరు విరాళం ప్రకటించడం, దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు డైరెక్టర్గా అంత అప్పట్లో ఏమైనా హలో మీరు సినిమాని విడుదల చేయడానికి చాలా ఆటంకాలు ఎదురయ్యాయి, వాటన్నిటిని అధిగమించి విడుదల చేస్తున్నామని చెప్పి అంటున్నారు. ఇంకో పక్క ఇప్పుడు ఇందాక వేదిక మీద వీరశంకర్ గారికి మీరు డైరెక్టర్స్ అసోసియేషన్కి విరాళం ఇవ్వడం జరిగింది. అంటే బిజినెస్ పరంగా సేఫ్ జోన్లో ఉన్నారా, లేకపోతే ఎలా? సార్ ఇప్పుడు నేను ఇది మూవీ రిలీజ్ చేయడానికి డిసైడ్ అయినప్పుడు దీని మీద రూపాయి వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. అంటే వస్తుందని అయితే నేను అంటే ఆ ప్రొడ్యూసర్ దగ్గర నేను అవుట్ రేట్కి తీసుకున్నా. సో అతనికి ఇచ్చిన డబ్బులు కూడా వస్తాయనే హోప్ అయితే నేను వస్తాయో రాదా అసలు నాకు ఆలోచన థాటే లేదు. కానీ సినిమాని బతికించాలి, ఆ సినిమాని బతికించాలనే ప్రయత్నం తప్ప నాకు ఈ బిజినెస్లో అంటే నాకు వ్యాపారాలు ఇవన్నీ తెలియదు సార్. నాకు ప్యాషన్ అదంటే ఆ ప్యాషన్తో వచ్చాను, అది బతకాలి. సినిమా కిల్ అయిపోవాలి, సినిమా కిల్ అయిపోకూడదు, అది నా సినిమా బతకాలి అనే ఆలోచన తప్ప నాకు అంటే ఆ ప్రాఫిట్లు ఇవన్నీ నాకు తెలియవు బేసిక్గా. అంబటి అర్జున్ తర్వాత అర్ధనారి మూవీ, అగ్నిసాక్షి సీరియల్, ఇలా చాలా అంతే సార్. కరెక్టే కదా. అంటే సౌఖ్యం కన్నా ముందు చేశాను, కాకపోతే అది చిన్నగా రిలీజ్ అయింది కాబట్టి తెలియలేదు అంతే. జర్నీ అయితే అక్కడి నుంచే బిగిన్ చేశారు? లేదు సార్, ముందు ఒకటి లీడ్గా చేశాను అక్కడ. ఓకే, ఏది నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా ఈ త్రూ అవుట్ జర్నీలో యాక్చువల్గా పరమపద సోపానం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేది. మీరు ఈ పరమపద సోపానంలో ఇప్పుడు ప్రజెంట్ ఏ పొజిషన్లో ఉన్నారు? అంటే రేపొద్దున్న పెద్దలో ఒక నెగిటివ్ రోల్ చేశారని చెప్పి ఇప్పుడే తెలిసింది, అది ఎలా ఉండబోతుంది ఇంత జర్నీ చేసిన తర్వాత? సార్ నాకు అది నా కెరియర్కి ఎంత యూజ్ అవుతుందో అదో తెలీదు. డెఫినెట్గా పైకి అంటే ఒక స్టెప్ హెడ్ వెళ్ళటానికే నేను అది సినిమా చేసింది. అఫ్కోర్స్ పాన్ ఇండియా మూవీ రావడం అనేది నిజంగా ఎవరికైనా అదృష్టం. ఒక హీరో ఎప్పుడైనా ఒక కమర్షియల్ హిట్ వచ్చి తనని తాను పక్క వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకునే రోజు రాదు, అంటే వస్తుందో తను ఇంట్రడ్యూస్ చేసుకొని అవసరం లేదు, తను అందరికీ తెలిసిన రోజు వస్తుందో అప్పుడు నిజంగా కొంచెం లైఫ్లో సక్సెస్ మెట్లు స్టార్ట్ అయినట్టు నాకు తెలిసి. ఆ సక్సెస్ రేపు ఈ మూవీతో, ఆ సక్సెస్ కోసం వెయిట్ చేస్తాను సార్. డైరెక్టర్ గారు,
యాక్చువల్గా ఇదేంటి టైటిల్ పర్సనల్గా నాకైతే బాగా నచ్చిందండి. ఎందుకంటే అచ్చ తెలుగు టైటిల్ పరమపద సోపానం. చాలామందికి వైకుంఠపాలి అని కూడా దాని మీనింగ్ అనేది కూడా చాలామంది తెలియదు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు వచ్చే వాళ్ళకి. అయితే టైటిల్ వరకు ఓకే, కథ ఇది యాక్చువల్గా 3 years బ్యాక్ షూట్ అయిందని అంటున్నారు. అవునండి. అంటే ఇప్పుడు వస్తున్న మూవీస్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక 300-200 మూవీస్ వరకు రిలీజ్ అవుతూనే చూస్తున్నారు జనాలు, వాటిలో చాలా మటుకి. సో ఎంతవరకు ఆడియన్స్ ఇది రీచ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా నేను చాలా వచ్చినాయి మూవీస్, కాదనట్లేదు మీరు చెప్పి, కానీ ఇందులో ఒక ఎమోషన్ అనేది ఒకటి ఉంది. అది నాకు, ఆ ఎమోషన్ మీద నాకు ఒక గట్టి నమ్మకం నాకు. సో అందుకనే నేను స్ట్రాంగ్గా నిలబడ్డాను. ఆ ఎమోషన్ అయితే నాకు అలా ఉండిపోయింది నా మైండ్లో. ఇది డెఫినెట్గా ఈ ఎమోషన్ అయితే ఎవరు టచ్ చేయలేదు. సో డెఫినెట్గా అయితే మనం ముందుకు వెళ్ళొచ్చు అనే హోప్ అయితే నాకు 100% ఉందండి. సినిమాటోగ్రాఫర్ గారు, మిమ్మల్ని హీరో గారు సజెస్ట్ చేశారా, మీరు హీరోని సజెస్ట్ చేశారా? అంటే మ్యూచువల్గా సార్, నేను ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ అని ఒక సినిమా చేశాను. అది రాహుల్ విజయ్, మన అర్జున్ గారు వీళ్ళంతా కాంబినేషన్లో. అది స్టిల్ అబౌట్ టు రిలీజ్. నాకు అక్కడ ఆయనతో ఇద్దరు జెల్ అయ్యాం. అతని పెర్ఫార్మెన్స్ కానీ, లేదంటే నా విజువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ద స్క్రీన్ స్టోరీ టెల్లింగ్ కానీ, మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటారు, మీకు ఐడియా ఉంటుంది. అంటే అది కంపల్సరీ నేను అర్జున్ గారికి చెప్తాను. ఎందుకంటే ఈ సపోజ్ టు బీ ఇన్ దట్ పొజిషన్ విచ్ నాట్ నౌ. ఎందుకంటే అంత టెరిఫిక్ యాక్టర్, దట్ ఐ కెన్ అష్యూర్. అండ్ నాకు ఎప్పుడైతే శివ గారు స్టోరీ చెప్పారో, చెప్తే ఎలా దీనికి ఎలా క్యాస్టింగ్ ఇది ఇవన్నీ అనుకుంటున్నారంటే, ఇంకా ఏమీ లాక్ అవ్వలేదని అన్నారు. దెన్ వై కాంట్ యూ ట్రై మిస్టర్ అర్జున్, హీ ఈజ్ టెరిఫిక్ యాక్టర్. బీయింగ్ ఏ న్యూ డైరెక్టర్ డెఫినెట్లీ ఆయన ప్లస్ అవుతారు సినిమా. కానీ డెఫినెట్లీ ఆయన వెరీ ఫస్ట్ డేనే నేను ఇచ్చిన అష్యూరెన్స్కి డైరెక్టర్ వాజ్ హ్యాపీ అనమాట. సో ఇప్పటికీ చెప్తున్నా, అర్జున్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఇన్ కమింగ్ ఇయర్స్. అంటే మీరు చాలా తక్కువ వర్కింగ్ డేస్లో కూడా, లిమిటెడ్ వర్కింగ్ డేస్లో ఈ ప్రాజెక్ట్ని చాలా అద్భుతంగా చేశారని కూడా చెప్పారు. దానికోసం మీరు చేసే హోంవర్క్ ఎలా ఉంటుంది? అంటే బేసికలీ నేను సెంధిల్ గారి టీం అండి, బాహుబలి, RRR ఇవన్నీ చేశాను. సో అక్కడ ప్రీ ప్రొడక్షన్ కొంచెం గట్టిగానే ఉంటుంది. అంటే లైక్ స్టోరీ బోర్డ్ కానీ, కలర్ ప్యాలెట్లు కానీ ఇవన్నీ. సో డైరెక్టర్ గారు ఆయన కొత్త, అంటే డెబ్యూ అయినా కానీ, బట్ ఈ హ్యాస్ ఫుల్ నాలెడ్జ్ ఫ్రమ్ A to Z. పూరి గారు చేయడం వల్ల, లేదా వేరే సినిమాలు చేయడం వల్ల ఆయనకి ఏం కావాలో నాకు చెప్పేవారు. దానికి మేము కొంచెం పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ చేసుకునేవాళ్ళం. ఇదైతే ఎలా ఉంటుంది, అదైతే ఎలా ఉంటుంది, మనకి ఈ బడ్జెట్లో ఇన్ని రోజుల్లో చేయాలంటే ఇది చేస్తే ఏంటి అని ఒక 2-3 ఆప్షన్స్ అనుకునేవాళ్ళం. డైరెక్టర్ నేను ఇద్దరికి ఆ 2-3 ఆప్షన్స్లో ఇద్దరు ఒక దగ్గర ల్యాండ్ అయ్యేవాళ్ళం. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసాం అనమాట. సో ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల మాకు ఇంకా లొకేషన్లో డిస్కషన్స్ ఉండదు. ఏదైతే అనుకున్నామో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే మాకున్న బ్యాలెన్స్ వర్క్. దట్స్ వై వీ ఫినిష్డ్ ఇన్ 28 days అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, అర్జున్ గారు, మీరు ప్రయోగాలు చేశారు, కమర్షియల్ సినిమాలు చేశారు. ఇది మాత్రం ప్రాపర్ కమర్షియల్ సినిమా లాగానే మీరు చేయడం జరిగింది. అట్లాగే అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఒక జోనర్ మీద స్టిక్ అవ్వకుండా కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ యాడ్ చేయాలని చెప్పి ఆయన ఇంతకుముందు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అనుకుంటా. సో అట్లా కావాలి అని చెప్పి అన్నీ పెట్టారు. యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్ అన్నీ కలిపి చేశారు. ఫస్ట్ టైం కొంచెం లైన్ దాటాను అనమాట నా మూవీ కెరియర్లో. చూద్దాం. వస్తే మీ సినిమాలన్నీ ఒకే సీజన్లో వచ్చినట్టు అలా పడిపోతున్నాయి. ఒకసారి పోచమ్మ వెబ్ సిరీస్ వస్తుంది, ఇది వస్తుంది. సో అంటే ఇయర్ మొత్తం కూడా 1 by 1 రాకుండా ఒకే సీజన్లో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎట్లా, ఇదేంటి? మంచిదే కదా సార్, బ్యాక్ టు బ్యాక్ కనపడితే కొంచెం నోట్ అవుతాను. ఎవరైనా పెద్ద డైరెక్టర్స్ కళ్ళల్లో పడితే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే పెద్ద కోసం మీరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? ఎట్లా? అంతే సార్. అంటే నాకు మూవీ మొత్తం చూడాలని ఉంది సార్. ఎందుకంటే మా పోర్షన్, మేము యాక్ట్ చేసిన పోర్షన్ వరకు మాకు తెలుసు, కానీ ఓవరాల్ మూవీ ఎట్లా ఉంటుంది మొత్తం మేము వెళ్ళలేం కదా, ఎవరికి చూపిరు అది. సో మేము కూడా రియలీ ఎక్సైటెడ్, నేననే కాదు వర్క్ చేసిన వాళ్ళందరూ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ పెద్ది ఎప్పుడు అని. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.
అర్జున్ గారు చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు బేసిక్ బయట ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ప్రమోషన్స్ వైజ్ మీరు కూడా చాలా మీ ఫ్రెండ్స్ వాటికి దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి చాలా వెళ్ళారు. సో ఏంటి ఎవరు రాలేదా, ఏంటి ఎవరైనా పిలిచారా, పిలవలేదా, లేకపోతే ఏంటి? అంటే అర్థం అంటే కాలేదు. సపోర్ట్ చేస్తారు కదా మీరు సినిమాలకి, చాలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు కదా, లైక్ అచ్చా, ఈ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు అట్లా అని సార్. ఇప్పుడు ఒక సినిమా ఫ్రెండ్స్ వచ్చి సపోర్ట్ చేయాలి స్టేజ్ మీద అని చెప్పి నేను అనుకోను సార్. ఎందుకంటే వాళ్ళు బయట ఉండైనా సపోర్ట్ చేస్తారు. అది అంటే యూజువల్గా నేను చెప్పను యాక్చువల్లీ ఎవరికి. బికాజ్ నాకేంటంటే ఒక సినిమా ఎప్పుడైనా అందరూ వచ్చి సపోర్ట్ చేసి పబ్లిసిటీ చేసేసి అది తర్వాత ఆడకపోతే మళ్ళీ వాళ్ళని ఏదన్నా అంటారేమో. మీరు ఆ రోజు స్టేజ్ మీద రియాలిటీలో మాట్లాడుకుందాం. మీరు ఆ రోజు స్టేజ్ మీద మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేసి ఎరగదీసింది, అది తీసింది, ఇది తీసింది అని అన్నారు కదా, ఏదిరా ఏముంది సినిమా బొంగులా ఉంది. నా గురించి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి ఎందుకు ఆ మాటలు పడాలి? రియాలిటీలో మాట్లాడుకుందాం. నేను అలాగని ఇప్పుడు నేను కూడా అద్భుతంగా ఉంటుంది బ్లాక్ బస్టర్ ఇది అని నేను చెప్పను. మంచి ప్రయత్నం నేను ఎప్పుడైనా అదే చెప్తాను. అది నిజంగా అద్భుతంగా ఉన్నా కూడా నేను అదే చెప్తాను. మంచి ప్రయత్నం చేశాము, చూడండి మీకు నచ్చింది. మనం ఒక టాపిక్ మాట్లాడినప్పుడైనా లేదా మనల్ని ఎవరైనా సపోర్ట్ చేసినప్పుడైనా ఏ విషయానికైనా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఉంటే ఐఎమ్ హ్యాపీ, నెగిటివ్ ఉంటే అది నా వరకు నేను తీసుకుంటాను. కానీ నాకు వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఆ నెగిటివ్ ఉంటుందంటే నాకు ఇష్టం ఉండదు సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ముందు నుంచి చూస్తున్నాము, చాలా కష్టపడుతుంటారు మీరు. సో సినిమాలు వస్తున్నాయి, సో ఓకే ఉన్నా ఇంకా నెక్స్ట్ మంచి బ్లాక్ బస్టర్ వేయాలని చూస్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు మూవీ తీయడం కన్నా ప్రమోషన్ ఇంపార్టెంట్ అయింది, జనాలకు లోతుగా వెళ్ళాలి. సో ఏంటంటే జూన్లో పెద్ది వస్తుందని చాలామంది అంటున్నారు. సో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్దిలో మీరు మంచి క్యారెక్టర్ చేశారని బుచ్చిబాబు గారు చెప్పారు ఒక బిగ్ బాస్కి వచ్చినప్పుడు, మంచి క్యారెక్టర్ ఉంది మీకు అని. సో పెద్ది తర్వాత రిలీజ్ చేయొచ్చు కదా ఈ సినిమా, ఇంకా తెలుస్తారు మీరు గ్రౌండ్ లెవెల్లో అని నా అభిప్రాయం. సార్ ఈ మూవీ ఇప్పటికే మేము ఇది అనుకున్నది ఆఫ్టర్ లాక్డౌన్ అనుకున్నాం. ఫస్ట్ అసలు ఓటీటీకి అనుకున్నాం, మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ కదా అని. అవుట్పుట్ బాగా రావడం వల్ల థియేటర్ అనుకున్న తర్వాత ప్లాన్ చేశాం. ఇది ఎన్ని కష్టాలు పడి రిలీజ్ చేయడానికి ఇంత డిలే అయిందో మాకు తెలుసు. ఇంకా దీన్ని ప్రాపర్గా బిజినెస్ పరంగానో లేకపోతే పెద్ద హిట్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఫేమ్ వచ్చి ఆ ఫేమ్ని బట్టి ఈ సినిమా చూస్తారనో డబ్బులు రావాలనో ఇదంతా ఆలోచించలేదు. ఫస్ట్ ఈ సినిమాని బయట వేయాలి. ఇందాక బ్రో అన్నాడు, సినిమా నిజంగా నేను మనీ కోసమో లేకపోతే మనీ రావాలనో ఇది చేయలేదు, నిజంగా ప్యాషన్ కోసం చేశాను ఈ ప్రాజెక్టు. ఒక డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవరైనా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి సినిమా చేశాక మన పని అయిపోయింది అని చెప్పి ఊరుకుంటారు, లేకపోతే రిలీజ్ అవ్వడానికి ఏమన్నా చిన్న హెల్ప్లో ఇయో చేయగలరు. కానీ ఏ డైరెక్టర్ అయినా తన సొంత డబ్బులు వేసుకొని లేదు నేను ఈ సినిమా తీయాలని చెప్పి ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు సార్. సో ఆయన ఆ కష్టాలన్నీ పడి చూడడం వల్ల ఇంకా దాన్ని మేము డిలే చేయదలుచుకోలేదు. ఇది హిట్టో ఫ్లాపో అది సంగతి పక్కన పెడితే ముందు బయటికి రావాలి, ఆయన తెలియాలి, అందరికీ తీశాడు ఒక సినిమా ఉందని చెప్పి ఆయన వర్క్ తెలియాలి, ముందు అది తెలియాలి. ఆ సినిమా మీద ప్యాషన్తో ఆయన ఉన్న లవ్కి మేము ఇంకా దాన్ని డిలే చేయదలుచుకోలేదు అండ్ ఆయన్ని నిరాశపరచదలుచుకోలేదు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.